వెల్కమ్ మూర్తిస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. మనం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఒక స్పైస్ ఎస్టేట్లో ఉన్నాం. ఇది సుమారుగా 250 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి స్పైస్ ఆర్చర్డ్. ప్రధానంగా ఇక్కడ 3 పంటల గురించి చెప్పుకోవాలి. ఒకటి ప్రీడామినెంట్లీ కాఫీ. ఇక్కడ కాఫీ ఎక్కువగా ఉంది. అది కూడా 2 రకాలు ఉన్నాయి. అంటే కాఫీ అరబికా, అట్లాగే కాఫీ రోబస్టా. ఈ రెండింటిని చూపిస్తాను. వాటికి ఆ డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా గుర్తుపట్టాలనేది చెప్తాను. ఈ కాఫీ బెర్రీస్ని ఇక్కడ పండించి ఇట్లా ఇదిగోండి, ఇది కాఫీ ప్రాసెసింగ్ యూనిట్. దాన్ని పైన ఆ పల్ప్ డీహస్కింగ్ అంటాం, అది చేసి ఆ తర్వాత బీన్స్ని ఫర్మెంటేషన్ చేసి ఇక్కడ ఈ రకంగా చూపించినట్లుగా ఫర్మెంటేషన్ చేసి ఆ తర్వాత రోస్టింగ్ ద్వారా మనం కాఫీ అరోమాటిక్ బీన్స్ని తయారు చేసి వీళ్ళు ఇక్కడ ప్రాసెసింగ్లో కాఫీ బీన్స్ని ఈ ఎస్టేట్లోనే సొంతగా అమ్ముకుంటారు. అంటే బీన్స్ని అమ్ముతారు మార్కెటింగ్లో. సో ఇది ప్రధానమైనటువంటి ఇక్కడ ఈ స్పైస్ గార్డెన్లో ప్రధానమైన వనరుగా చెప్పుకోవాలి. దీంతోపాటు మనకి పెప్పర్ కూడా ఉంది. అయితే అంత ప్రిడామినెంట్లీ అంత ఎక్కువగా లేదు, బట్ ఓకే. సో సెకండ్ పంట కింద మనం పెప్పర్ చెప్పుకోవాలి. ఇదిగోండి పెప్పరు. దీన్ని సిల్వర్ ఓక్కి ఈ రకంగా పెప్పర్ని ఎక్కించారు. ఇట్లా పెప్పర్ని ఎక్కిస్తారు. మూడో పంట కింద ఇక్కడ మనం అరకా నట్ గురించి చెప్పుకోవాలి. అరకా నట్ కూడా బాగానే ఉంది. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలంలో 3 రకాల ప్రధాన పంటల గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇది కాఫీ అరబికా. ఈ బీన్స్ని చూసారా మీరు? ఈ రకంగా ఉంటాయి కాఫీ బీన్స్ ఇవి. కాఫీ అరబికా దీన్ని మనం సహజంగా ఎట్లా గుర్తుపెట్టాలి? ఇదండి, ఇప్పుడు ఇక్కడ ఈ ఆకును చూడండి. ఇది కాఫీ అరబికా ఆకును చూడండి. ఇట్లా ఆకు వెడల్పుగా, కొద్దిగా రింకిల్స్ తక్కువగా ఉంటుంది. దీని బెర్రీస్ కూడా మనం రోబస్టాతో పోల్చినప్పుడు కొద్దిపాటి చిన్న సైజు అని చెప్పుకోవచ్చు. కానీ కాఫీ అరబికా మార్కెట్లో మంచి డిమాండ్ ఎక్కువ. కొద్దిగా పెస్ట్ అండ్ డిసీజ్ ససెప్టబిలిటీ, అంటే కొద్దిగా పెస్ట్ అండ్ డిసీజ్కి తొందరగా లొంగిపోతుంది కాఫీ అరబికా అనేటువంటి వెరైటీ. కానీ దీని బీన్స్కి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. దానికి కారణం ప్రధానంగా ఈ కాఫీ అరబికా అనేటువంటి బీన్స్ నుంచి వచ్చినటువంటి దీనిలో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది. అందువల్ల కాఫీ అరబికాకే రోబస్టా కన్నా కూడా మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. కానీ ఈల్డ్ పరంగా చూసినప్పుడు కాఫీ రోబస్టా కన్నా కూడా కాఫీ అరబికా కొద్దిగా తక్కువగా వస్తుంది. అట్లాగే కాఫీ అరబికాకి దాన్ని చూపించినప్పుడు చెప్తాను నేను. సో ఇప్పుడు ఈ రకంగా ఈ కాఫీ అనేటువంటిది 2 రకాలు కూడా, అరబికా కానీ రోబస్టా కానీ, సహజంగా ఇది ప్రాంతాన్ని బట్టి 1 or 2 months కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ బ్లోజమింగ్ మనకి పూతలు అనేటువంటివి నవంబర్ నుంచి మార్చి దాకా, మార్చి ఆ ప్రాంతం దాకా ఇక్కడ బ్లోజమింగ్ జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక 2 నెలలు అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. అట్లాగే హార్వెస్ట్ కూడా ఇది సహజంగా మనకి జనవరి నుంచి మార్చి, మ్యాక్సిమం మార్చి, లేదంటే కొద్దిగా ఏప్రిల్, అట్లా హార్వెస్ట్ కూడా అయిపోతుంది. అట్లాగే దీనికి ఈ 2 రకాలు కూడా దీనికి ప్రూనింగ్ చేయాలి ఖచ్చితంగా. ప్రూనింగ్ చేసినటువంటి ఆ న్యూ గ్రోత్ నుంచే మనం పంటను ఆశించాలి. పాత కొమ్మల మీద పంట తక్కువగా ఉంటుంది. సో దీన్ని పంట హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ కొమ్మల్ని సహజంగా ఇదిగోండి కొద్దిగా ఇంతవరకు ఈ ఉన్న వాటిని దీన్ని చిక్కు పుల్లని తగ్గించి కొంత ప్రూనింగ్ చేస్తారు. ఆ ప్రూనింగ్ నుంచి వచ్చినటువంటి కొత్త గ్రోత్, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ బీన్స్ ఇట్లా పట్టుకున్నాయి, ఇక్కడ కట్ చేస్తారు. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి పెరుగుతుందన్నమాట న్యూ గ్రోత్. దాని నుంచి మనం తీసుకోవచ్చు. సో ఇది మనం కాఫీ అరబికా గురించి చెప్పుకోవాలి.
ఇదిగోండి, ఇది కూడా కాఫీ అరబికా. కాఫీ అరబికాని మనం ఇట్లా చూసి గుర్తుపట్టచ్చు. ఆకులు ఈ రకంగా ఉంటాయి ప్రీడామినెంట్లీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కాఫీ రోబస్టా గురించి చూపిస్తాను మీకు నేను. కాఫీ రోబస్టా అనేటువంటిది ఈల్డింగ్ ఎక్కువగా ఉంటుంది, బీన్స్ కొద్దిగా పెద్దవి, పెస్ట్ అండ్ డిసీజ్ని కూడా రిలేటివ్లీ మనం అరబికాతో పోల్చినప్పుడు కొంతవరకు ఇది పెస్ట్ అండ్ డిసీజ్ని తట్టుకునేటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు కాఫీ వెరైటీని. ఇది సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాలులో వీళ్ళు నీడ కోసం సిల్వర్ ఓక్ ప్లాంట్స్ వేసి వాటి మీదకి పెప్పర్ని పాకించి దాని మీద వీళ్ళు దాని కింద నీడలో డాన్సింగ్ షాడోలో ఈ కాఫీ ప్లాంటేషన్స్ని ఏర్పాటు చేశారు. ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నది కూడా ఇది కాఫీ అరబికా ప్లాంట్. కొద్దిగా ఈ ఏజ్డ్ ప్లాంట్, అరౌండ్ 25 years అట్లా ఉంటుంది ఈ ప్లాంట్ కాఫీ అరబికా. దాని ఆకులు ప్రీడామినెంట్లీ అట్లా వెడల్పుగా ఉంటాయి. అదే కాఫీ రోబస్టా అయితే కనుక మనకి ఇదిగోండి, దీన్ని రోబస్టా కింద చెప్పుకోవచ్చు, కాఫీ రోబస్టా కింద చెప్పుకోవచ్చు. ఆకులు కొద్దిగా సన్నగా పొడవుగా మెలికలు తిరిగి ఉంటాయి. దీని బీన్స్ కాఫీ అరబికాతో పోల్చినప్పుడు కొద్దిగా పెద్ద బీన్స్ ఉంటాయి. అయితే మార్కెట్లో అరబికాతో బీన్స్తో పోల్చినప్పుడు రేట్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ ఈల్డింగ్ ఎక్కువ ఉంటుంది, పెస్ట్ అండ్ డిసీజ్ని తట్టుకుంటాయి. సో ప్రీడామినెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కాఫీ వెరైటీ గురించి చెప్పుకోవాలంటే కనుక దీని గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ సెట్టింగ్ జరిగిపోయి ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది, ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇది మనకి సుమారుగా ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అయితే కనుక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు జరుగుతుంది ఇక్కడ హార్వెస్ట్ చేసినటువంటి దాన్ని వీళ్ళే ఇక్కడ చిన్న ప్రాసెసింగ్ యూనిట్లో హల్లింగ్ చేసి దాన్ని బీన్స్ని డ్రై చేసి దాని నుంచి తీసుకుంటారు. దీనికి పెద్దగా పెస్టిసైడ్స్ కూడా వాడరు. మెయిన్ డిసీజెస్ కోసం అని చెప్పి బోడియాక్స్ సొల్యూషన్ వాడతారు, లేదంటే బ్లైటాక్స్ సొల్యూషన్ వాడతారు. ఇకపోతే పెప్పరు ఇక్కడ కొద్దిగా గొప్పగా లేదనే చెప్పాలి, కొంతవరకు ఉన్నది. ఇదండి, మనం అక్కడ పెప్పర్ను చూస్తున్నాం, సిల్వర్ ఓక్ మీదకి లేదు వేరే చెట్టు మీదకి పెప్పర్ని ఎక్కించారు. అట్లాగే వేరే పోర్షన్లో దీనికి అవతల వైపు అరకానట్ ప్లాంటేషన్ కూడా ఉంది. దీనికి ముర్తీస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ తరఫున అసెస్మెంట్ కోసం అని చెప్పి ఈరోజు మే 10వ తారీఖు 2025 ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఇవి ఉన్న ప్లాంటేషన్స్ మొత్తాన్ని కూడా అసెస్మెంట్ చేసి ఆ అసెస్మెంట్ రిపోర్ట్ని, ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. చూడండి, వ్యూ పాయింట్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈరోజు కూడా మే 10వ తారీఖు 2025 కూడా టెంపరేచరు 28 ఉంది ఇక్కడ. సో ఇదొక అడ్వాంటేజ్. దీనిలో మనం అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ కొద్దిగా ఫోకస్డ్ అగ్రికల్చర్ జరగట్లేదనే చెప్పుకోవాలి. స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్, స్కోప్ ఆఫ్ ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో. ఇట్లాంటి చోట మనం డిఫరెంట్ స్పైసెస్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్వయబుల్గా ఉన్నటువంటి షేడ్ ప్లాంట్స్ని కానివ్వండి, లేదా సిల్వర్ ఓక్ను కానీ తప్పించి వాటి స్థానంలో ఈ ప్రాంతంలో ఫైర్ ఛాన్సెస్ అగరవొట్టికి ఛాన్స్ ఉంది. ఎక్విలేరియా అంటాము దాన్ని షేడ్ కోసం అని చెప్పి ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే నట్ మెగ్ కూడా ఇక్కడ స్కోప్ ఉంది. పెద్ద లెబోరియస్ వర్కర్స్ డిపెండెన్సీ ఉన్నటువంటి క్రాప్ కాదు, అది కూడా మంచి స్పైస్ క్రాప్ అది.
సో నట్మెగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఒకదాన్ని ఇంకొక దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇంకా ఇక్కడ ఇలాచీని ఒకదాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి. కమర్షియల్ వాయబుల్ డిమాండ్ ఉన్నటువంటి వెరైటీస్, లార్జ్ సైజు బెర్రీస్ని, యాలకులని, ఇలాచీని ఇచ్చేటువంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. వాటిని ఇక్కడ మనం ట్రై చేయొచ్చు. ఇట్లా అనేక రకమైనటువంటి కొత్త రకాల స్పైసెస్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి ముందుకు తీసుకెళ్ళేటువంటి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే చాలా ఉంది. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడినవన్నీ కూడా కొన్ని పాయింట్స్ మాత్రమే. ఇట్లాంటి వాల్యుబుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరుగుతుంది. దీన్ని అక్వైర్ చేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ రకంగా నా రిపోర్ట్ని అయితే వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నేచర్స్ ప్యారడైజ్ ఇంకేముంది, ఇంకొక నా ఉద్దేశం మేబీ అరౌండ్ 20-25 డేస్లో మళ్ళీ ఇక్కడ రైన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ కంటిన్యూస్గా ఒక రకంగా చెప్పాలంటే యాజ్ పర్ ద ఫీడ్బ్యాక్ గివెన్ బై ద పీపుల్ హియర్ 4 months కంటిన్యూస్గా, అంటే ఆల్మోస్ట్ 120 days కంటిన్యూస్గా ఎవ్రీ డే రెయిన్ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2 to 2.5 months పాసింగ్ షవర్స్ ఉంటాయి. ఈ రకంగా ఆల్మోస్ట్ 6 to 7 months ఇక్కడ మంచి రెయిన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఆ తర్వాత ఇంకొక 1.5 months 2 months ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండల్లో పడినటువంటి వాటరు సీపేజ్ ద్వారా వాటరు వెళ్తుంది. అట్లాగే నెక్స్ట్ ఇంకొక మ్యాక్సిమం 50 to 60 days మాత్రం కొద్దిగా డ్రై పీరియడ్ ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ మాన్సూన్స్ రెయిన్స్ ఇది అవుతుంది. ఇది ఇరిగేషన్ ఈచి చేసేటువంటి ఇది కాదు. మ్యాక్సిమం 90% అవసరం లేదు. ఎప్పుడైనా బెర్రీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు అవసరం అయితేనే కొద్దిపాటి తడులు ఇవ్వాల్సి వస్తుంది. జై హింద్.